హాయ్ ఫ్రెండ్స్, అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట థ్యాంక్ యూ కృతజ్ఞతలు వందనం. నేను మీ సోదరుని కరుణ మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారి పేరిట పరమ తండ్రికి మహిమ కలగాలని. ఫ్రెండ్స్, ఈరోజు బైబిల్ వాక్యం, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం పెట్టి తలంపును పెట్టి మీ అందరి ముందుకు రాగి వీడియో చేయన కారణం, దేవుడు గొప్పవాడు, సృష్టికర్త, మహోన్నతుడు, మనుషుల్ని ప్రేమించిన గొప్ప పూజనీయుడు. ఆయన నామానికి యేసుక్రీస్తు వారి దగ్గరగా మహిమ కలగాలని మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ వాక్యంలోకి వెళ్ళిపోతాం బ్రదర్. ఇవాళ వాక్యం సారాంశం, లేఖనాల సారాంశం వాక్యం ఏమనగా లేవియాకాండం 11వ అధ్యాయము. లేవియాకాండం 11వ అధ్యాయము మోసే గారి ధర్మశాస్త్రం. ఫ్రెండ్స్, మోసే గారి ధర్మశాస్త్రం మోజెస్ ద్వారా దేవుడు రాయించిన 5 కాండాలు, ఆదికాండం, నిర్గమాకాండ, లేవియాకాండం. ఈ లేవియాకాండం చదువుకుందాం. 3వది ఇది లేవియాకాండం. ప్రియమైన క్రైస్తవ ప్రపంచమా, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ పురుషులారా, స్త్రీలారా, యవనస్తులారా, ప్రేమైన హైందవ బంధువులారా, ప్రేమైన ఇస్మాయిల్ ముస్లిం సోదరులారా, అందరూ భారతీయులు అందరూ నెట్ వీక్షిస్తున్నారు. అందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం, క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రేమైన వాళ్ళరా, మీరందరూ దేవుడి మాటలు వినండి. దేవుడు ఈరోజు మన కొరకు ఆయన ధర్మశాస్త్రంలో ఆయన రాయించిన ఆయన లా, ఆయన చట్టంలో ఏవి రాయించాడంటే మనకి చూడండి, లేవియాకాండం ఆయన చట్టంలో ఏవి రాయించాడంటే 11వ అధ్యాయంలో, మరియు యెహోవా దేవుడు సృష్టికర్త, మోసే హారూనులు ప్రవక్తలు, మన దైవజనులు, మన పితరులు. మరియు యెహోవా మోసే హారూనులకు ఎలాగో సెలవిచ్చును, మీరు ఇశ్రాయేలులతో ఇట్లు నుండి భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చు. జంతువుల్లోనూ ఏది డెక్కలు గలదే నెమరు వెయ్యును దాన్ని తినవచ్చును, కానీ నెమరు వెయ్య వాటిల్లో 2 డెక్కలు గల వాటిల్లో వీటిని తినకూడదు. వంటే నెమరు వెయ్యును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము, హేయము, మలినము, మీరు తినకూడదు. ఒంటె, ప్రేమైన వాళ్ళ ఒంటె మనం తినకూడదు. జ్ఞాపం చేసుకుని, ఒంటె మనం తినకూడదు. ఒంటికి డెక్కల్లో నెమరు వేయను కానీ దానికి డెక్కల్లో మనం తినకూడదు. ప్రేమైన వాళ్ళరా, పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము, మలినము, హేయము, అది మీరు తినకూడదు. పొట్టి కుందేలు, ప్రేమైన వాళ్ళరా, ప్రేమైన భారతీయులారా, నెట్ను వీక్షిస్తున్న ప్రజలారా, పొట్టి కుందేలు మనం తినకూడదంట. పొట్టె కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలదిగాను అది నెమరు వెయ్యదు గనుక అది మీకు అపవిత్రము. పంది కూడా తినకూడదు మనం. ఒంటె తినకూడదు. దేవుడు చెప్పడు ఒంటె తినకూడదు. ఒంటె మాంసం తినకూడదు. పందె తినకూడదు. పొట్టి కుందేలు తినకూడదు. పందె, అడుగు పంది కానీ, సీమ పంది కానీ, ఊర పంది కానీ, పంది అనేది మనం తినకూడదు. ప్రేమైన వాళ్ళరా, చాలామంది అడుగు పంది అంటే చాలా ఇష్టం, చాలా పడిపోతారు, మోజపడిపోతుంటారు. ఈరోజు చాలామంది అరే అడుగు పంది తినాలరా, కొనుక్కోవాలరని. ప్రేమైన వాళ్ళు ఒకప్పుడు నేను తిన్నాను, కానీ బైబిల్ తెలిసే కదా తినలేదు. ఇది దేవుడి మాట, నిజం. ప్రేమైన వాళ్ళ అడుగు పందెను తినకూడదు. పంది అనేది మనం తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో, ఆయన రాంచిన లా, ప్రపంచ లాలో ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ చట్టంలో. అది తినటం వల్ల మన బ్రెయిన్లో బబుల్స్ వచ్చేస్తాయి, మన బ్రెయిన్ పాడైపోద్ది. చూడండి, ఈరోజు వైద్య నిపుణులు అడగండి, మీరు కావాలని. నా మాట అబద్ధమైతే బైబిల్ చెప్పిన సత్యం వారు చెప్తారు, వైద్య నిపుణులు అడగండి. ప్రేమైన వాళ్ళరా, దేవుడు చాలా గొప్పవాడు, మన కొరకు రాయించాడు మనం ఏం తినాలో. క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందే మోసే అనే ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాటలు, సుమారు 4000 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించిన మాటలు. ఈ మాటలు, ప్రేమైన వాళ్ళరా, దేవుడు చాలా గొప్పవాడు. అలగించండి, దేవుడి మాటలు అలగించండి. ఒంటి తినకూడదు, పొట్టి కుందేలు తినకూడదు, పందె తినకూడదు. అడుగు పందన్నా, సేమ్ పందన్నా, ఊర పందన్నా, ఏ పందన్నా ఈ రోజు మీరు తినకండి. ఒకవేళ తింటే తినకండి. దేవుడిని కలిగి ఉన్న క్రైస్తవ సమాజమా, ప్రేమైన సహోదరి మళ్ళీ యవనస్తులారా, పురుషులారా,
ఇది తినకూడదు, ఇది మనకు అపవిత్రము, మలినము, హేయము. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రంలోనేమి, నదుల్లోనేమి, ఏ నీళ్ళలోనేమి ఏటికి రెక్కలు పొలుసులు ఉండును వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి, నదుల్లోనేమి, సమస్త జలచరములలోనేమి, సమస్త జంతువుల్లోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు, అపవిత్రములు, హేయములు. ముట్టకూడదు, వాటిని తినకూడదు. చూడండి, ఏటికి రెక్కలు పొలుసులు ఉండనో సముద్రంలోనేమి, నదుల్లోనేమి, ఏ నీటిలోనైనా ఏటికి రెక్కలు పొలుసులు ఉండనో చేపల్లో మనం వాటిని తినవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఏటికి రెక్కలు పొలుసులు లేవో మనం తినకూడదు. నేర్చుకోండి. మనం ఏ పడితే ఈరోజు సమాజం ఏ పడితే తినేస్తాం వల్ల మన బాడీ డ్యామేజ్ అయిపోతుంది, మన అవయవాలు లోన డ్యామేజ్ అయిపోతుంది. మనం తోసేస్తాం, లోనకి కూరేస్తాం, మనం తోసేస్తాం, వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగా లోన బ్యాక్టీరియాస్ సోకిస్తాయి, బాడీకి వైరస్లు సోకిస్తాయి, డ్యామేజ్ అయిపోద్ది. రకరకాల నీరసాలు. చూడండి, కొత్తగా వైరస్ ఎబోలా వైరస్, చాలా ఘోరమైన వైరస్. ఆఫ్రికా ఖండంలో అక్కడ చూడండి, ఆ వైరస్ చాలా ఇబ్బందికరమైన వైరస్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వల్ల మన దేవుని కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్షుల్లో వీటిని హేయముగా ఎంచుకోలేను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు తెలుసు కదా, పెద్ద గెద్ద. పక్షిరాజు అనగా పక్షులకి పెద్దవాడు రాజు మాట. పైకి హైట్లోకి ఎగురుతాడు. అక్కడనే సూట్ చేస్తాడు కన్నుతో, భూమి మీద ఏదన్నా ఉంటే అది తీసుకెళ్ళడానికి. ప్రేమైన వాళ్ళరా, పావును కూడా తీసుకెళ్ళిపోతాడు, ఉడాను కూడా తీసుకెళ్ళిపోతాడు, చిన్న ముసలను కూడా పట్టిపోతాడు. 3 కేలు 4 కేలు ముసలను కూడా పట్టిపోతాడు. పక్షిరాజు తెలుసా మీకు? అంటే 3 కేలు, సపోజ్ 2 కేలు 3 కేలు. పక్షిరాజు తెలుసు కదా, పక్షిరాజు పెద్ద గెద్ద మాట. వాడిని కూడా మనం తినకూడదు. ఏంటి, వాడు హేయమని తింటున్నాడు. వాడు తినేంటి, పాముల్ని, అలాంటి పాము జాతికి సంబంధించిన వాటిని, ఉడాల్ని వాడు తింటున్నాడు. హేయమని అట్లున్న వైరస్ వాడికి పడుతుంది, మనకు పడుతుంది. వాడు అరాయించుకోగలడు, మనం అరాయించుకోలేం. వాటి వల్ల మనకు తెగుళ్ళు వచ్చేస్తాయి, రోగాల బారిలో పడిపోతాం, మనం హాస్పిటల్ పాలైపోతాం. వైద్యులు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనకు తగిన వైద్యం దొరకదు మనకి. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త. బైబిల్ మాట ఎలాగించండి, చక్కగా మంచి ఆహారం తీసుకోండి, ఇంటి పట్టునుండి చక్కగా దేవుడిని స్తుతించండి, దేవుడిని మహిమపరచండి. ప్రియమైన వాళ్ళరా, పక్షిరాజు పెద్ద బోరువ అనేది పక్షిరాజు సంబంధించిన పెద్ద బోరువ. అది పెద్ద బోరువ అంటే మీకు చూడండి, ఇక్కడ అది గెద్ద, పెద్ద బోరువ. పక్షిరాజు పెద్ద బోరువ, క్రంచ్ పక్షి, గెద్ద, తెల్ల గెద్ద. చూడండి, తెల్ల గెద్దలు కూడా తిరిగి మన చిన్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది. తెల్ల గెద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి. కాకి కూడా తినవుతున్నాడు. చాలామంది కాకి తింటారు. చెవురుకాకి ఎర్రగా ఉంటుంది కదా, రెక్కలు ఎర్రగా ఉండి చెవురుకాకి తింటున్నారు. అయితే అది పాము తింటుంది చెవురుకాకి. చూడండి, ఎప్పుడన్నా మీరు వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. పాము తింటుంది చెవురుకాకి దాని పేరు. మనం చెవురుకాకి అంటుంటాం తెలియక. చెవురుకాకి పాము తింటుంటుంది. ఏమైనా వల్ల పాము తినేదని మనం తింటున్నావా? అయ్యో బాబోయ్, ఏమైనా ఉందా? విశ్వం ప్రేమ, విశ్వం ఎక్కేద్ది మన బాడీలోకి, విశ్వం. అరే బాబు, అలాంటివి తినగడదు ప్రజలారా. మీరు ఏంటి తింటున్నారు? చక్కగా దేవుడు ఇచ్చాడు కదా మంచి ఆహారం. నాటుకోడి ఇచ్చాడు, సముద్రంలో మంచి చేపలు ఇచ్చాడు, మంచి ఫ్రూట్స్, ఆహారం, ఆకు కాయగూరలు, ఇవి తినచ్చు కదా. ఎందుకు అవన్నీ తింటున్నారు మీరు? మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని. చూడండి, చక్కగా మేకలు చూడండి ఏం తింటాయో. గేదె చూడండి ఏం తింటుంది. గేదె మాంసం తింటుందా? మాంసం పెట్టిన బడికి గేదె తింటుందా? గడ్డి తింటుంది హాయిగా. మనకి మంచి పాలు ఇస్తుంది, మిల్క్, మంచి వైట్ పాలు. దేవుడు అంత మంచోడు. చూడండి, మేత చూడండి, పచ్చగడ్డి, రొట్ట, సొప్ప, ఆకులు తింటుంది. అది దాని పళ్ళు ఎంత బాగుంటాయి. మన పళ్ళు చూడు ఎలా ఉంటాయి. మన పళ్ళు గారపడేసి ఉంటాయి. సింహాల పళ్ళు చూడండి, అవి ఏంటంటే మాంసం ఉంటాయి. సింహాలు, పులులు మాంసం తింటే అట్లా పళ్ళు ఎలాగైపోతే గారపడేసి అయిపోతాయి పళ్ళు. మన పళ్ళు అంతే. అలాగే ప్రేమైన వల్ల చూడండి, కొన్ని జంతువులు ఉన్నాయి, గుర్రాలు కానీ,
లేడీలు కానీ తుప్పులు కానీ మంచి మంచి ఆహారం తింటాయి. అలాంటి ఆహారం తినాలి ఈరోజు మనం. అంతేగాని ఏం చేయబోయి మాంసం 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 ఏంటి, మాంసం వెళ్ళిపోతున్నాం తోసేస్తున్నాం లోనకి, తర్వాత పోలు ఇబ్బంది జరిగితే లోన ఎక్కువ తినేగాడు అధికంగా. వారానికి 5 రోజులు తినండి ఆకుకూరలో కాయకూరలో, 2 రోజులు మాంసం చేపలు తినండి. 7 రోజులు వారానికి, 7 రోజులు 5 రోజులు ఆకుకూరలు కాయకూరలు తినండి, 2 రోజులు మాంసం చేపలు తినండి. సూపర్ కదా. ఇంకా అంతకంటే ఏంటి. ప్రేమలో ఈరోజు మన వాళ్ళు అందరూ ఏంటో ఈ తినేలా ఏం తినేస్తావు నువ్వు, బాగుండాలి కదా. తినేసిన కానీ లోన తోసేసిన కానీ లోన ఇబ్బంది జరిగిపోద్ది, పేగులు తట్టుకోలేవు. ప్రేమైన వాళ్ళారా చూడండి ఎలాంటివి మనం తినాలంటున్నాడు దేవుడు. నిప్పుకోడు కానీ, కాపిరిగాడు కానీ, కాపిరిగాడు తెలుసా, కాపిరిగాడు కానీ, కోకిలు కానీ, ప్రతి విధమైన డ్యాగ కానీ, పెంగిడి కంటి కానీ, చెవురు కాకి గురించి, చెవురు కాకి, గుట్ల గోబ తెలుసు కదా, గుట్ల గోబ, ఈ కాపిరిగాడు, వీళ్ళందరూ ఒక కేటగిరీలోకి వస్తారు. గుట్ల గోబ, అంశ, గూడబాతు, నల్లబోరువ, సుంకుబీడు కొంగ, సుంకుబీడు కొంగ. మన వాళ్ళు కొంగ తింటారు, పెద్ద కొంగ ఉంటుంది, పెద్ద కొంగ చూసారు మీరు, ఆ యాత్రలు చేస్తుంటారు పెద్ద కొంగ, అది కూడా తింటారు. నేను తిన్నాను అది తెలియక, ఈ బైబిల్ తెలియక ఆ కొంగ నేను తిన్నాను, పెద్ద కొంగ. అది పెద్ద మూత ఉంటుంది పొడుగ్గాని. మన చేపల్లో కదురు చేపల్లో మూత ఎలా పొడుక్కుంటుంది అలాంటి మూత ఉంటుంది ఆ కొంగ, పెద్ద కొంగ. నేను తిన్నాను తెలియక, నాకు బైబిల్ తెలియదు అప్పుడు, దేవుడు తెలీదు, తిన్నాను కొంగ. ప్రేమైన వాళ్ళరా తినగాడదు మనం, ఆ కొంగ మాంసం తినగాడదు, పంది తినగాడదు, ఒంటె తినగాడదు, పట్టు కుందేలు తినగాడదు. ఇవన్నీ విషమైన తింటుంటాయి, విషమైన కీటకాలు కూడా తింటుంటాయి. వాటిని మనం తింటే మన దేహం పాడైపోద్ది, ఆరోగ్యం పాడైపోతాం, మనం అనారోగ్యం తెచ్చుకుంటాం, అనారోగ్యం పాడైపోతుంది మన జీవితం. చూడండి ఏమిటనో దేవుడు చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ. చెవురుకాకి, గుడ్ల గోబ, అంశ, గూడబాతు, నల్లబోరువ, సుంకుబీడు కొంగ, ప్రతి విధమైన కొంగ, కుంకుడు గువ్వ, గుబ్బలము, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నిటిలో మీకేయములు అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళు మీద తొడలు గల పురుగులు అన్నిటిని తినవచ్చును. చూడండి ఏ అయితే తొడల మీద గెంతులు వేస్తాయి కదా, చూడండి మనకు దేవుడు మంచి ఆహారం చెప్తున్నాడు ఏం తినాలో. చూడండి కాళ్ళు మీద తొడలు ఉంటుంది, కాళ్ళ మీద తొడలు కలిగి ఉంటాయి అన్నమాట. అవి అనగా తినవచ్చు. నేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ, చూడండి మిడతలలో ప్రతి విధమైన తినవచ్చును. చూడండి మిడతలు తినవచ్చు, అవి మంచి తింటే మిడతలు చెడి ఏం తినవు, మిడతలు మంచి. మీరు తినకపోండి ఇప్పుడు, కానీ దేవుడు చెప్తున్నాడు, యాక్సెప్ట్ చేయాలి మనం. దేవుడు చెప్పింది మిడతల్లో మంచి ఆకు మిడత కానీ, ఏ విధమైన మిడత తినదు. అవి చాండలమైన ఏం తినవు, మంచి తింటాయి. ఆకులు తింటే చూడండి, ధాన్యం తింటే ఆకులు తింటాయి మిడతలు. నిజం, ఇది సత్యం, దేవుడు చెప్పిన సత్యం. ఏమన్నా ప్రేమైన వాళ్ళరా, ఇది నిజం ప్రేమైన వాళ్ళరా. అయితే ఇక్కడ మానవుడు ఏం తింటున్నాడు ఈరోజు, ఏయో తింటున్నాడు. 4 కాళ్ళు గల పురుగులన్నిటిలో మీ హేయములు, వీటి వలన మీరు అవపత్రులగుదురు. వాటి కలేబారు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అవపత్రుడగును. వాటి కలేబారుములో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలను ఉతుక్కుని సాయంకాలం వరకు అవపత్రుడగును. 2 రెక్కల గల జంతువులన్నిటిలో విడిగా చిలిన డెక్కలు లేకయు నెమరు వెయ్యకయు నుండినని మీకు అపవిత్రములు. వాటిని కలేబారును ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. ఎందుకు అంటున్నాడు, సాయంకాలం వరకు ఎందుకు స్నానం చేయగలన పక్కన మీరు అపవిత్రులు అవుతారు, మీరు సాయంకాలం వరకు ఉండిపోయి స్నానం చేయాలంటున్నాడు దేవుడు. ఏంటంటే వాటిని ముట్టినప్పుడు మన బాడీకి వైరస్ సోకుద్ది. అవి చనిపోయిన శవాల దగ్గర వైరస్ సోకుద్ది.
చూడండి, ఈరోజు మనుషుడు చనిపోయాడు ఇంకో ఏం చేస్తాం? మనసు బతుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంటి వారు ప్రేమిస్తారు. అయ్యో, నా హస్బెండ్, నా తమ్ముడు, నా తండ్రిని ప్రేమించి మనని ఇంట్లో మంచి సోఫాలో మంచి మంచం మీద పడుకోబెట్టి మనకి ఫ్యాన్ వేస్తారు. అది చనిపోయాను అనుకో, నేను చనిపోయాను అనుకో ఏం చేస్తారు? నన్ను వెంటనే బయట పారేస్తారు. కింద గడ్డేసో లేకపోతే గడ్డి వేయకన్నాను, లేదా ఏదో చెత్తేసో చెత్తలో నన్ను పారేస్తారు. ప్రేమైన వాళ్ళు ఎందుకని? నాలో జీవం లేదు కదా, మృతం అయిపోయాను, ఈ మృతానికి వైరస్ సోకుద్ది, ఇంకా నా పని అయిపోయింది తీసేస్తారు. అలాగా ప్రేమల ఆ మృతాన్ని ముట్టినప్పుడు అక్కడ వైరస్ సోకుద్ది. సోకినప్పుడు మనం అందుకే స్నానం చేయాలి. ఏదో దయ్యాలు మనకు కూడా వస్తాయి, రాత్రులు మనమే కూర్చుంటాయి ఎక్కి మన విలువను, ఇది సొల్లు. అందుకాదు, ఆ శవం వల్ల మన బాడీ డ్యామేజ్ అవ్వకన్నా, ఆ శవం తాలూకు అవి మనకు వైరస్, మన బ్యాక్టీరియా సోకన్నా, అవి మన ఇంటికి తెచ్చుకోకన్నా, మన పిల్లలకి ఎవరికి మన కుటుంబాలు అంటించకుండా వాటిని బయటే మనం స్నానం చేసి వదిలిపెట్టాలి. చూడండి, కరోనా వచ్చింది, ఎంతో వైరస్లు ఏమయ్యాయి? చాలామంది నాకు వచ్చింది కదా వాడికి రావాలని చేసేవారు, ఆ తుమ్మిందో దొగ్గిందో అక్కడ రాసేసేవారు. వీళ్ళు తెలియక వాళ్ళు డోర్ తీసి పడేసుకున్నారు, వీళ్ళకి వచ్చేసి ఆ వైరస్. చూడండి, మనుషులు స్వార్థప్రియులు. వాళ్ళు వాడికి ఏదో వచ్చింది, దేవుడు తెలుసుకుని ఏడాలి, అది చేసిన తప్పుకి దానికి ఏదో మెడిసిన్ వాడాలా, ఇంకోటికి మళ్ళీ అంటే ఎంత పెట్టేది? అదే వైరస్ అన్నమాట. మనం చాలా, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సాయంకాలం వరకు జాగ్రత్తగా ఉండి స్నానం చేసి మీ బట్టలు ఉతుక్కుని ఆరబెట్టుకుని ఇప్పుడు మీరు పవిత్రులు అవుతారు అంటున్నాడు దేవుడు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనుషులు ఏయో తినేస్తున్నారు, ఏయో ఆ చైనీస్ చూడండి, పావులు, కప్పలు, తేలులు, బల్లులు, తొండలు, చెత్త, గబ్బులు, జ్యూసు, సూపు, తొక్క, తోటకూర, చిచ్చి చిచ్చి చి వాళ్ళు తినే తిండి చూస్తే పాప చండలం. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం కూడా అలా ఉన్నామా? దేవుడు చెప్పాడు వాళ్ళకి, అందరికీ చెప్పాడు. ప్రపంచంలో ఈ ధర్మశాస్త్రం అందుకే రాయించాడు, ఇది నలుమూలకి ప్రపంచ మానవుడు నివసించే ప్రతి చోటకి వెళ్ళాలని. జాన్ గూటన్బర్గ్ అనే వ్యక్తి బిఫోర్ బ్యాక్ 400 ఏళ్ళు బ్యాక్, ఈ 2026కి 400 ఏళ్ళు బ్యాక్, 16వ శతాబ్దంలో జాన్ గూటన్బర్గ్ అనే వ్యక్తి జర్మన్ కంట్రీలో పుట్టిన వ్యక్తి. ఈ వ్యక్తి ద్వారా దేవుడు బైబిల్ ముద్రాంతరాన్ని కనిపెట్టించి దాని మీద మొట్టమొదటగా ముద్రించినదే బైబిలు. ఈరోజు జాన్ గూటన్బర్గ్ వల్లే ముద్ర యంత్రాంగం వచ్చింది, ఈ బైబిల్ వల్లే ముద్ర యంత్రాంగం వచ్చింది. ఈరోజు ప్రింటింగ్ మిషన్లు కానీ, ఈరోజు డబ్బు మిషన్లు కానీ అతని వల్లే మనకు కలిగాయి, అది బైబిల్ వల్లే కలిగాయి. అది బైబిల్ ముద్రించినాక అతను కనిపెట్టాడు, అతను కళ్ళు పోయి, జాన్ గూటన్బర్గ్కి అతను కళ్ళు పోయి ఈరోజు అతను శిలాపథకాలకు ఉన్నాయి ఆ దేశంలో, మనకి నెట్లో కొడతా వస్తాయి. ప్రేమైన వాళ్ళరా, నలుమూలలకి ధర్మశాస్త్రం వెళ్ళాలని ప్రపంచానికి అడవుల్లో కానీ, ఎక్కడన్నా కొండల్లో కానీ, పర్వతాల మీద కానీ నివసిస్తాను ఏ మానవుడన్నా కానీ చదువుకోవాలి. ఈరోజు సెల్ ఎలా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో? దానికంటే స్పీడ్గా బైబిల్ ఉంది చేతిలో, ప్రతి ఒక్కరి చేతిలో. ఇది చదువుకుంటే చిన్నప్పటి నుంచి మనం దారి తప్పు బాగుంటాం, మనం ఏం తినాలో నేర్చుకుంటాం. ఈరోజు ప్రపంచానికి తెలియదు కదా, ఏ పడితే తినేస్తున్నారు, పిల్లలకి ఏ పడితే పెడుతున్నారు, మనం ఏ పడితే తినేస్తున్నాం, ఏవో చెత్త తోటగా తొక్క బయట తినేస్తున్నాం. ప్రేమైన వల్ల మనం అలాంటివి తినటం వల్ల మన దేహం లోన డ్యామేజ్, పాయిజన్ అయిపోద్ది. గెద్ద ఏం తింటుంది? పాము తింటుంది, ముసలిని తింటుంది, ఉడని తింటుంది గెద్ద. అవి 1000 జంతువులు తింటాయి, వాటిని గెద్ద మనం తినచ్చా? అందుకే దేవుడు వైరస్ వస్తుంది మీరు తినకంటారా మానవులను ముందుకు మనకి హెచ్చరిక చేసి రాయించాడు. మోసే గారితో చెప్పించాడు, మనకి ప్రవక్త అయిన మోసేతో 400 సంవత్సరాల క్రితం రాయించాడు బైబిల్. ప్రేమైన వాళ్ళరా, క్రైస్తవ సమాజమా, చూడండి, ప్రతివాడు తన బట్టలను ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వెయ్యికి నుండినవి మీకు అపవిత్రములు. వాటిని కలేబారును ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును, హేయుడగును, దేవుడికి నచ్చనవాడు అగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశుల్లో ఏవి అరికాలుతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటిని కలేబారమును ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిని కలేబారమును మోసిన ప్రతివాడు తన బట్టలను ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి.
నేల మీద పాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న మింగీసులు. చూడండి, మింగీసు తెలుసు కదా, చిన్న మింగీసు. పాముని ఎంటాడుతుంది. పాము కాటైతే దీని జుట్టు ఉడుతుంది, ఇది కరిస్తే దాని తొక్క ఊడిపోద్ది మోసంతో బలంగా. ఈరోజు అది కూడా తింటున్నారు, చిన్న మింగీసు కూడా తింటున్నాడు. మరి పాముని తినేదని మనం తినచ్చా? పాము తింటుంది, పాముకున్న వైరస్ దానికి సోకుద్ది కదా, అది తట్టుకోగలదు. ఆ చిన్న మింగీసు పాము ఎంత విషం ఉన్నా అది తట్టుకుంటుంది. మరి పాము విషాన్ని మనం తట్టుకోగలమా? ఇప్పుడు సపోజ్ పాము నన్ను కోటెత్తను తట్టుకోగలను, దాని విషాన్ని నేను ఎక్కించుకోగలనా? మరి ఎలా తింటాము మనం చిన్న మింగీసుని? ప్రేమైన వాళ్ళరా, చూడండి, దేవుడు ఏం తినమన్నాడు, మనం ఏం తింటున్నాం? చక్కగా నాటుకోడి ఉంది, ఆకుకూరలు, కాయకూరలు, ఫ్రూట్స్, ఫలాలు ఇవన్నీ తినకన్నా ఏటి తిండిలు ఇవి తినడం వల్ల మనకి జబ్బులు, అనారోగ్యం పోవాలి, హాస్పిటల్ డబ్బు ఖర్చు పెట్టాలా, డాక్టర్లు డబ్బు దెబ్బెట్టాలా. ఎందుకు ఏంది ఎవరు తెచ్చుకున్నారు కొనుక్కుని మనల్ని? ప్రేమైన క్రైస్తవ సమాజమా, మీరు బైబిల్ని కలిగి, దేవుడు ధర్మశాస్త్రాన్ని కలిగి, దేవుడు మాటను ఫాలో అవ్వని ధిక్కరించారా? దేవుడు దీనికి ఏ కారణం కాదు, మనమే దీనికి కారణం అవుతాం, మనం ఉత్తరవాదులు అవుతాం. మన అనారోగ్యానికి పాలవన కారణం మనమే దారి తీసిన వారు అవుతాం. అప్పుడు దేవుడా అని మొత్తుకున్నా దేవుడు మన ప్రార్థన ఆలకించడు, ఏ వైద్యుడు చేయలేడు. చూడండి, ఏమీ తినకూడదు. చిన్న మింగీసు, చిన్న పందుకొక్కు తెలుసు కదా, చిన్న పందుకొక్కు అంటేనే రాత్రులు పరిగెడుతుంటుంది, అది తినకూడదు, అది తింటున్నారు. అది ఏంటంటది, చాండలం తిండి తింటుంది. చిన్న పందుకొక్కు, ప్రతి విధమైన బల్లి, బల్లి చైనా వాళ్ళు చూడండి, ఆ బల్లులు, పాములు అవి పెట్టున్నారు అక్కడ. ఆ చైనా బయట షాపులు మనకి ఇక్కడ చేపలు ఫిషెస్ పెడతారు కదా పిల్లలకి, బాల్ వేసుకుని ఇంట్లో పిల్లలకి అందరికి టీవీల మీద గట్ట పెట్టుకుంటారు కదా, అలాగా చైనీస్ అక్కడ అవి పెట్టారు. మనం వీడియో చూసిన దాంట్లోనే ఆ పాములు గట్ట గాజు డబ్బాలు గట్ట వేసి పాముని, బల్లుల్ని తొండలను పెట్టారు అక్కడ. చిచ్చి అయినా తింటున్నారు. అవి తినకూడదు, తినడం వల్ల ఇంత వైరస్. మనుషులు ఏం తినాలి ప్రేమైన వాళ్ళరా? మీరు ఏం తినాలి? కొద్దిగా అన్నం తింటే సరిపోద్ది మనకి, ఎక్కువ కొద్దిగా అన్నం తాగి నీళ్ళు తాగి అన్నం తిని మంచి కూర వండుకుని, ఎందుకు ఈ తిండ్లని మనకి? అవి లోనకి వెళ్ళి అరాయించుకోలేవు, పేగులు తట్టుకోలేవు, లివర్ పాడైపోతే, పేగులు పాడైపోతే, మళ్ళీ పేగులు కట్ చేసేలా. ఎందుకు ఈ పురాకులు మనకి ప్రేమైన వాళ్ళరా? ప్రతి విధమైన బల్లి దేవుడికి వ్యతిరేకంగా పరిగెడుతుంది ప్రపంచం. దేవుడికి వ్యతిరేకంగా దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చేయించింది సాతాను, యుగ సంబంధమైన దేవత, ఆది ఘట సర్పం, దాని పేరు లూసిఫర్, ఈవిల్ స్పిరిట్. యుగ సంబంధమైన దేవత మానవ మనోనేత్రాలకు అంధకారం కలగజేసింది. మానవ మనోనేత్రాలను కనపడే నేత్రాలు కాదు, మనసు నేత్రాలకు అంధకారం కలిగించి దేవుడు కూర్చున్న ఈ దేహంలో దేవుణ్ణి తీయించేసింది. మనుషులతో దేవుడిని తీయించేసి వాడు వచ్చాడు మన దగ్గరికి, వాడు వెళ్తున్నాడు మనల్ని, వాడే మనకి యజమానుడు ఇప్పుడు ఉన్నాడు. నిజమైన దేవుడిని మన దగ్గర లేఖనం చేసాడు. ప్రేమైన వాళ్ళరా, ప్రతి విధమైన బల్లి, ఊసరు వెళ్ళి, నేల ముసలి తెలుసు కదా, నేల ముసలి తెలుసా? నేల ముసలి, తొండ, సరాటము, అడవి ఎలక, ప్రాకువాట్లు, ఇవి మీకు అవపత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అవపత్రుడగును. వాటిలో చచ్చిన దాని కలేబారం దేని మీద పడునో అది అవపత్రం. అది నీళ్ళమే పడినా, మన ఆహారమే పడినా, మన దేని మీద పడినా అది అవపత్రం అయిపోతుంది. ప్రేమైన వారలా, ప్రేమన క్రైస్తవ ప్రపంచమా,